Hi viewers, welcome back to GRS Learn Life Sciences. Please subscribe for my channel. viewers. Hi viewers, welcome back to Antibody Diversity Part 7 video lesson. సో ఈ వీడియో లెసన్లో మనము క్లాస్ స్విచ్ రీకాంబినేషన్ లేదా క్లాస్ స్విచ్చింగ్ ఆర్ ఐసోటైప్ స్విచ్చింగ్ అనేటువంటిది డిస్కస్ చేస్తున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో వేరియబుల్ రీజన్కి సంబంధించినటువంటి ఒక రీకాంబినేషన్స్ డిస్కస్ చేస్తాం. ఆ యొక్క వేరియబుల్ రీజన్లో రీకాంబినేషన్స్ జరగడం వల్ల ఆ యొక్క యాంటీబాడీ యొక్క స్పెసిఫిసిటీ అనేటువంటిది పెరుగుతుంది దానివల్ల అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే మనకు తెలుసు ఇక బాడీలకి చాలా రకాలైనటువంటి యాంటీజెన్స్ అనేటువంటి వస్తుంటాయి. అంటే కొన్ని పారాసైట్స్ రావచ్చు, కొన్ని బ్యాక్టీరియాస్ అనేటువంటివి రావచ్చు, కొన్ని వైరస్ అనేటువంటి రావచ్చు. సో వీటన్నిటికి కూడా ఏమవుతుందంటే కొన్ని స్పెసిఫిక్ యాంటీబాడీస్ అనేటువంటివి అవసరం అవుతాయి. దేనికదే యాంటీబాడీస్ అనేటువంటివి అవసరం అవుతాయి. మరి ఈ స్పెసిఫిక్ యాంటీబాడీస్ అనేటువంటివి ఏ విధంగా ప్రొడ్యూస్ కాగలుగుతున్నాయంటే మనము ఇంతకుముందు ఇక వేరియబుల్ రీజన్లో జరుగుతున్నటువంటి రీకాంబినేషన్స్ వల్ల ఇది పాసిబుల్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక ప్యాథోజన్స్కి ఎఫెక్టర్ ఫంక్షన్స్ కూడా ఒక్కొక్క ప్యాథోజన్కి లేదా ఒక్కొక్క యాంటీజన్కి ఒక్కొక్క రకమైనటువంటి ఎఫెక్టర్ ఫంక్షన్ అవసరం అవుతుంది. మరి ఆ యొక్క ఎఫెక్టర్ ఫంక్షన్స్ అనేటువంటివి ఏ విధంగా డిటర్మైన్ కాబడతాయి అనేటువంటి చూస్తే ఇక ఎఫెక్టర్ ఫంక్షన్స్ అనేటువంటివి ఇక వేరియబుల్ రీజన్ ద్వారా ఇవి డిటర్మైన్ కావు. ఇవి ఓన్లీ కాన్స్టెంట్ రీజన్, హెవీ చైన్ యొక్క కాన్స్టెంట్ రీజన్ ద్వారా మాత్రమే ఇవి డిటర్మైన్ కాబడతాయి. అంటే ఏ పారాసైట్కి లేదా ఏ యాంటీజన్కి ఎలాంటి ఎఫెక్టర్ ఫంక్షన్ అనేటువంటిది ఇక ఈ హెవీ చైన్ యొక్క కాన్స్టెంట్ రీజన్ అనేటువంటిది డిటర్మైన్ చేస్తుంది. అంటే ఇమ్యునోగ్లోబిన్ జి అనేటువంటిది ఫామ్ అయితే ఒక రకమైనటువంటి ఒక ఎఫెక్టర్ ఫంక్షన్, లేదా ఇమ్యునోగ్లోబిన్ ఏ అనేటువంటి ఫామ్ అయితే ఒక ఎఫెక్టర్ ఫంక్షన్, ఈ అనేటువంటి ఫామ్ అయితే ఒక ఎఫెక్టర్ ఫంక్షన్, ఎంకి ఒక ఎఫెక్టర్ ఫంక్షన్, డికి ఒక ఎఫెక్టర్ ఫంక్షన్ అనేటువంటిది వస్తుంది. అంటే ఏ రకమైనటువంటి ఇమ్యునోగ్లోబిన్ అనేటువంటిది సిన్సైజ్ కాబడాలి, అంటే ఏ టైప్ ఆఫ్ లేదా ఏ ఐసో టైప్ ఆఫ్ ఇమ్యునోగ్లోబిన్ అనేటువంటిది సిన్సైజ్ కాబడాలి అనేటువంటిది అగైన్ ఇక టైప్ ఆఫ్ ఒక యాంటీజన్ పైన ఆధారపడి ఉంటుంది. మరి ఈ విధంగా ఇక కాన్స్టెంట్ రీజన్లో ఇక వేరియేషన్స్ ఇక క్లాసెస్ స్విచ్చింగ్ అనేటువంటి జరగడము ఏ విధంగా జరుగుతుంది. సో ఆ యొక్క డిటర్మినేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీ అనేటువంటిది లేదా ఏ క్లాస్ ఆఫ్ యాంటీబాడీ అనేటువంటిది డిటర్మినేషన్ అనేటువంటి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఈ క్లాస్ స్విచ్చింగ్లో మనం డిస్కస్ చేసే అంశం. సో క్లాస్ స్విచ్చింగ్లో చూస్తే మనకి ఇక్కడ 5 క్లాసెస్ ఉన్నాయి, 5 ఐసో టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉన్నాయి. సో ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీ ఏ యాంటీజన్కి ఫామ్ అవ్వాలనేటువంటిది ఈ క్లాస్ స్విచ్చింగ్ ప్రాసెస్లో మనం డిస్కస్ చేసేటువంటి పాయింట్. సో ఇందులో ఫస్ట్గా మనము చూసినట్టయితే మెచ్యూర్ బీ సెల్స్ అనేటువంటి చూస్తే అంటే ఇవి ఇంకా యాక్టివేట్ కాని బీ సెల్స్, ఇవి బోన్ మ్యారోలు ఉంటాయి. ఇక బోన్ మ్యారోలు ఉన్నటువంటి బీ సెల్స్ అనేటివి ఇంకా యాంటీజన్కి ఇవి ఎక్స్పోజ్ కాలేదు. మరి యాంటీజన్కి ఎక్స్పోజ్ కానటువంటి ఇక బీ సెల్స్ అనేటువంటి ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయగలవు, అవి ఇమ్యునోగ్లోబిన్ ఎం అండ్ ఇమ్యునోగ్లోబిన్ డి అనేటువంటిది. మరి ఇమ్యునోగ్లోబిన్ ఎం అండ్ ఇమ్యునోగ్లోబిన్ డి అనేటువంటిది మాత్రమే ఈ యొక్క బీ సెల్స్ అనేటువంటివి సెన్సైజ్ చేయగలుగుతాయి బిఫోర్ యాంటీజన్ ప్రజెంటేషన్ లేదా బిఫోర్ యాంటీజన్ యాక్టివేషన్. సో యాంటీజన్ వీటిని యాక్టివేట్ చేయకముందు ఆ యొక్క బీ సెల్స్ అనేటువంటి 2 ఇమ్యునోగ్లోబిన్స్ మాత్రమే సెన్సైజ్ చేయగలవు. అవి ఎందుకు 2 ఇమ్యునోగ్లోబిన్స్ మాత్రమే సెన్సైజ్ చేయగలవు చూసినట్టయితే ఇక జర్మలైన్ యొక్క డిఎన్ఏ చూసినట్టయితే బీ సెల్ ఇక వేరియబుల్ రీజను ఇక డి రీజను జే రీజన్ అనేటువంటిది ఇక్కడ జాయినింగ్ జరుగుతుంది. రీకాంబినేషన్ జరిగిపోయిన తర్వాత వాటి యొక్క కాన్స్టెంట్ రీజన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక వేరియబుల్ రీజన్ యొక్క కాన్స్టెంట్ రీజన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక కాన్స్టెంట్ రీజన్ అనేటువంటిది దానికి డౌన్ స్ట్రీమ్లో ఇక మ్యూ అనేటువంటి ఫస్ట్ ఇమ్యునోగ్లోబిన్ అనేటువంటిది ఉంటుంది. సో దానికి డౌన్ స్ట్రీమ్లో ఫస్ట్ ఇమ్యునోగ్లోబిన్ మ్యూ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది ట్రాన్స్క్రిప్షన్ జరిగినప్పుడు ఈ యొక్క విడిజే రీజన్ నుంచి ఫామ్ అయ్యేటువంటి ఈ యొక్క ఎంఆర్ఎన్ అనేటువంటిది ఏం సిన్సైజ్ చేయగలుగుతుంది అంటే మనకు ఫస్ట్ ఇమ్యునోగ్లోబిన్ మ్యూ హెవీ చైన్ అనేటువంటి దాన్ని సిన్సైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత అలాగే ఇక దీనికి డౌన్ స్ట్రీమ్లో డి అనేటువంటి ఇక డిఎన్ఏ సెగ్మెంట్ కూడా ఉంటుంది. ఇమ్యునోగ్లోబిన్ డిని కోడ్ చేసేటువంటి డిఎన్ఏ సెగ్మెంట్. సో ఆ ఇమ్యునోగ్లోబిన్ డి అనేటువంటిది కూడా ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుంది, దీని నుంచి వచ్చేటువంటి యొక్క ఎంఆర్ఎన్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇక ఇమ్యునోగ్లోబిన్ డి అనే దాన్ని సిన్సైజ్ చేయడం జరుగుతుంది. మరి ఇమ్యునోగ్లోబిన్ ఎం అండ్ డి అనేటువంటి రెండు కూడా ఇవి ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ ద్వారా ట్రాన్స్లేషన్లో ఫామ్ అవుతాయి. ఇక్కడ ఇమ్యునోగ్లోబిన్ ఎం కానీ ఇమ్యునోగ్లోబిన్ డి కానీ సిన్సైజ్ అవ్వడానికి ఇక్కడ ఓన్లీ ట్రాన్స్లేషన్ స్ప్లైసింగ్ అనేటువంటి సరిపోతుంది. కానీ అదర్ ఇమ్యునోగ్లోబిన్స్ సిన్సైజ్ అవ్వడానికి ఇక్కడ క్లాస్ స్విచ్చింగ్ అనేటువంటి ఒక ప్రాసెస్ అనేటువంటిది అవసరం అవుతుంది. అయితే ఇక ఇమ్యునోగ్లోబిన్ ఎం అండ్ డి అనేటువంటిది నైవ్ బీ సెల్స్లో అంటే బిఫోర్ యాంటీజన్ ప్రజెంటేషన్ ముందు ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. సో ఇక డిఎన్ఏ చూస్తే ఇక విడిజే రీకాంబినేషన్ అనేటువంటి జరిగి తర్వాత ఇక డిఎన్ఏ కానీ చూసినట్టయితే రీఅరేంజ్మెంట్ అయిన తర్వాత వేరియబుల్ రీజన్ అరేంజ్మెంట్ అయిన తర్వాత మనం ఈ విధంగా డౌన్ స్ట్రీమ్లో ఈ విధంగా ఇక కాన్స్టెంట్ రీజన్ చూస్తాం. ఇక డౌన్ స్ట్రీమ్లో ఉన్న కాన్స్టెంట్ రీజన్లో చూస్తే ఇక ఫస్ట్ డిఎన్ఏ సెగ్మెంట్ అనేటువంటిది ఇక మ్యూ
టైప్ ఆఫ్ ఇమ్యునోగ్లోబిన్ కోడ్ చేసే డిఎన్ఏ అనేటువంటిది ఉంటుంది, అండ్ మ్యూ కాన్స్టెంట్ రీజన్ ని కోడ్ చేసే డిఎన్ఏ ఉంటుంది, డెల్టా కాన్స్టెంట్ రీజన్ కోడ్ చేసే డిఎన్ఏ, తర్వాత గామా టైప్ ఆఫ్ కాన్స్టెంట్ రీజన్ ని కోడ్ చేసే డిఎన్ఏ ఉంటుంది. గామాకి సంబంధించి 4 ఐసోటైప్స్ అనేటువంటి ఉంటాయి, మరి సబ్ ఐసోటైప్స్. మరి అలాగే ఎప్సిలాన్కి సంబంధించి ఒక డిఎన్ఏ కోడ్ చేసే రీజన్ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఆల్ఫా కాన్స్టెంట్ రీజన్ కోడ్ చేసే ఒక సెగ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. మరి ఈ యొక్క డిఎన్ఏ అనేటువంటిది చూసినట్టయితే ఏ విధంగా ఓన్లీ ఐజిఎం అండ్ ఐజిడి అనేటువంటి దాన్ని సింథసైజ్ చేయగలుగుతాయంటే, ఇక మొదటిగా చూసినట్టయితే వీటిలో ఈ యొక్క డిఎన్ఏలో చూసినట్టయితే ఇక డిఎన్ఏకి ఇక ప్రమోటర్ అనేటువంటిది ఇక వేరియబుల్ రీజన్కి అప్ స్ట్రీమ్లో బైండ్ అవుతుంది. ఇక వేరియబుల్ రీజన్ అప్ స్ట్రీమ్లో బైండ్ అయిన తర్వాత ఇక వేరియబుల్ రీజన్ని ఇక్కడ ఇది ట్రాన్స్క్రైబ్ చేస్తుంది. ఇక ట్రాన్స్క్రైబ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక మ్యూ రీజన్ అనేటువంటిది ట్రాన్స్క్రైబ్ అవుతుంది. ఇక మ్యూ రీజన్ ట్రాన్స్క్రైబ్ అయిన తర్వాత ఇక ఆల్ఫా రీజన్ అనేటువంటిది, తర్వాత ఇక డెల్టా రీజన్ అనేటువంటిది ఇక్కడ ట్రాన్స్క్రైబ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రాన్స్క్రైబ్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇక ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది ఇక్కడ రిలీజ్ అయిపోతుంది. ఈ విధంగా ఎంఆర్ఎన్ఏ రిలీజ్ అయిపోతుంది. ఇక్కడ టర్మినేషన్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది. సో ప్రమోటర్ రీజన్ అనేటువంటిది ఈ యొక్క డిఎన్ఏని అది సింథసైజ్ చేయడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే ఇక్కడ డెల్టా సెగ్మెంట్కి, ఇక్కడ డెల్టా కాన్స్టెంట్ సెగ్మెంట్కి డౌన్ స్ట్రీమ్లో ఇక్కడ టర్మినేషన్ సిగ్నల్ ఉంటుంది. టర్మినేషన్ సిగ్నల్ వల్ల ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది ఇక్కడ ట్రాన్స్క్రైబ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్రాన్స్క్రైబ్ అయినటువంటి ఎంఆర్ఎన్ఏలో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 3 ఎగ్జాన్స్ అనేటువంటివి ఉంటున్నాయి. ఒకటి వేరియబుల్ రీజన్కి సంబంధించిన ఎగ్జాన్, తర్వాత ఇక మ్యూ రీజన్కి సంబంధించినటువంటి ఎగ్జాన్ అనేటువంటిది ఉంటుంది, అండ్ అలాగే ఇక డెల్టా రీజన్కి సంబంధించినటువంటి ఎగ్జాన్ అనేటువంటిది 3 అనేటువంటివి ఇక్కడ మనకు గమనించవచ్చు. సో ఈ 3 సెగ్మెంట్స్ కూడా ఇప్పుడు ఏమవుతాయంటే ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ ద్వారా, అంటే 1 అండ్ 2 అనేటువంటిది ఒక ఎంఆర్ఎన్ఏని ఫామ్ చేయగలదు, అండ్ తర్వాత 1 అండ్ 3 అనేటువంటిది ఒక ఎంఆర్ఎన్ఏని ఫామ్ చేయగలుగుతుంది. సో ఈ విధంగా 1 అండ్ 2 అనేటువంటిది ఎంఆర్ఎన్ఏ అనేటువంటిది ఫామ్ అయినప్పుడు ఆ ఎంఆర్ఎన్ నుంచి ఫామ్ అయ్యేటువంటి ప్రోటీన్ అనేటువంటిది పెప్టైడ్ అనేటువంటిది అది న్యూ టైప్ ఆఫ్ పెప్టైడ్ అవుతుంది, న్యూ టైప్ ఆఫ్ హెవీ చైన్ అవుతుంది. అదే ఇక 1 అండ్ 3 అనేటువంటివి కంబైన్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ ద్వారా దాని ద్వారా డెవలప్ అయ్యేటువంటి ఈ యొక్క ప్రోటీన్ అనేటువంటిది ఇక డెల్టా టైప్ ఆఫ్ ఇక పెప్టైడ్ అనేటువంటిది అవుతుంది, డెల్టా టైప్ ఆఫ్ హెవీ చైన్ అవుతుంది. సో ఈ విధంగా ట్రాన్స్క్రిప్షన్ యొక్క స్ప్లైసింగ్, ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ ద్వారా ఇక ఐజిఎం అండ్ డి మాత్రమే సింథసైజ్ కాగలుగుతాయి ఇక బి సెల్స్లో. కానీ ఇక డెల్టా రీజన్ తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క గామా రీజన్ కానీ, లేకుంటే ఇక ఎప్సిలాన్ రీజన్ కానీ, ఇక ఆల్ఫా రీజన్ కానీ ఏవి కూడా అక్కడ సింథసైజ్ కావు. ఎందుకంటే ఇక్కడ టర్మినేషన్ అనేటువంటిది ఇక డెల్టా రీజన్ యొక్క డౌన్ స్ట్రీమ్లోనే అయిపోతుంది కాబట్టి. అలాగే ఇక బి లింఫోసైట్స్ అనేటువంటివి మెంబ్రెయిన్ ఐసోటైప్స్ని ఫామ్ చేయాలన్నా, లేకుంటే లేదా సీక్రెటరీ ఐసోటైప్స్ అనేటువంటి సింథసైజ్ చేయాలనేటువంటిది మళ్ళీ అగైన్ దాని యొక్క సిగ్నల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క డిఎన్ఏకి సంబంధించి ఒక కాన్స్టెంట్ రీజన్లో డౌన్ స్ట్రీమ్లో ఒక పాలీ ఏ టైల్ అనేటువంటిది ఉంటుంది. సో ఇమ్యునోగ్లోబిన్ మాలిక్యూల్స్కి సంబంధించినటువంటి ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాటి యొక్క కాన్స్టెంట్ రీజన్ యొక్క డౌన్ స్ట్రీమ్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎగ్జామ్స్లో ఇక ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్స్ వల్ల ఏమవుతుందంటే అవి సీక్రెటరీ యాంటీబాడీస్ కానీ లేదా మెంబ్రెయిన్ యాంటీబాడీస్ కానీ ఫామ్ చేయడం జరుగుతుంది. మనకు బి సెల్స్ నుంచి ఫామ్ అయినటువంటి ఎంఆర్ఎన్ఏ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే సపోజ్ ఇది ఇమ్యునోగ్లోబిన్ ఎంకి సంబంధించినటువంటి ఎంఆర్ఎన్ఏ అనుకుందాం. ఇంకా ఇమ్యునోగ్లోబిన్ ఎంఆర్ఎన్ఏలో ఎంఆర్ఎన్ఏలో మనం చూసినట్టయితే ఈ విధంగా ఇక ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ విధంగా ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్న తర్వాత ఇక్కడ మనకు దాని యొక్క 3' ఎండ్లో చూసినట్టయితే 2 ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక 2 ఎగ్జామ్స్, ఒకటి ఎల్లో ఎగ్జామ్ అండ్ ఒక గ్రీన్ ఎగ్జామ్ అనేటువంటివి. ఈ యొక్క 4 యొక్క బాక్సెస్ కూడా ఏమవుతాయంటే ఇది కాన్స్టెంట్ రీజన్ 1, కాన్స్టెంట్ రీజన్ 2, కాన్స్టెంట్ రీజన్ 3 అండ్ కాన్స్టెంట్ రీజన్ 4 అనేటువంటి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అవి. ఈ ఎక్స్ట్రా ఎగ్జామ్స్ అనేటువంటివి చూసినట్టయితే ఈ ఎక్స్ట్రా ఎగ్జామ్స్ అనేటువంటివి ఇవి హైడ్రోఫిలిక్ నేచర్ అండ్ హైడ్రోఫోబిక్ నేచర్ అనేటువంటిది డిసైడ్ చేస్తాయి. ఫామ్ అయినటువంటి ప్రోటీన్స్లో ఇక ఎంఆర్ నుంచి ఫామ్ అయ్యే ప్రోటీన్కి హైడ్రోఫిలిక్ నేచర్ ఉండాలా, హైడ్రోఫోబిక్ నేచర్ అనేటువంటిది ఉండాలనేది డిసైడ్ చేస్తాయి. సో ఈ యొక్క ఎల్లో సెగ్మెంట్ అనేటువంటిది ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్లో యొక్క కాన్స్టెంట్ రీజన్తో కానీ ఇది కానీ బైండ్ అయితే ఈ దాని నుంచి ఫామ్ అయ్యేటువంటి ఈ యొక్క ప్రోటీన్ అనేటువంటిది హైడ్రోఫిలిక్ ప్రోటీన్ అవుతుంది. సో ఈ ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్లో ఇక ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ నుంచి ఇక మెచ్యూర్ ఆర్ఎన్ఏ ఫామ్ అయ్యేటప్పుడు ఆ మెచ్యూర్ ఆర్ఎన్ఏలో ఇక ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్లో ఇక ఎల్లో రీజన్ అనేటువంటిది కానీ ఇక్కడ డిలీట్ అయిపోయినట్టయితే ఎల్లో రీజన్ అనేది కానీ స్ప్లైస్ కానీ అయిపోతే కట్ అయిపోతే అప్పుడు ఇక గ్రీన్ కలర్ అనేటువంటిది ఇక కాన్స్టెంట్ రీజన్తో కలిసి ఇక మెచ్యూర్ ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ ఫామ్ అవుతుంది. ఇక మెచ్యూర్ ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ నుంచి ఫామ్ అయినటువంటి ప్రోటీన్ అనేటువంటిది ఇక గ్రీన్ కలర్ ఉన్నటువంటి హైడ్రోఫోబిక్ సెగ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇక హైడ్రోఫోబిక్ సెగ్మెంట్ ఉండడం వల్ల ఆ యొక్క యాంటీబాడీ అనేటువంటిది ఇక మెంబ్రెయిన్ బౌండ్ యాంటీబాడీగా మారుతుంది. సో మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను ఒక యాంటీబాడీ అనేటువంటిది సెక్రెటరీ యాంటీబాడీ లేదా మెంబ్రెయిన్ యాంటీబాడీ అనేటువంటిది ఏ విధంగా డిసైడ్ కాబడుతుంది అంటే ఇక ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ ద్వారానే. సో ఇక ఐజిఎం అండ్ ఐజిడి అనేటువంటి మాత్రమే ఒక మెంబ్రెయిన్ బౌండ్ యాంటీబాడీస్గా ఉంటాయి, అండ్ రిమైనింగ్ యాంటీబాడీస్ ఏవి కూడా మెంబ్రెయిన్ బౌండ్ యాంటీబాడీస్గా ఉండవు. ఈ మెంబ్రెయిన్ బౌండ్ యాంటీబాడీస్ అనేటువంటిది ఈ విధంగా వాటి యొక్క 3' ఎండ్లో ఇక ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ యొక్క 3' ఎండ్లో ఉన్నటువంటి హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్ రీజన్స్ యొక్క ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ ద్వారా ఇవి డిసైడ్ కాబడతాయి.
సో నెక్స్ట్ యాక్టివేటెడ్ బీ సెల్ అనేటువంటిది అంటే యాంటీజెన్కి బైండ్ అయిన తర్వాత ఇక ఇమ్యునోగ్లోబిన్స్ ఏది సింథసైజ్ చేయగలదు అనేటువంటిది చూద్దాం. యాక్టివేటెడ్ బీ సెల్స్ అనేటువంటిది ఇక 5 టైప్స్ ఆఫ్ ఇమ్యునోగ్లోబిన్స్ కూడా సింథసైజ్ చేయగలదు. బట్ బిఫోర్ యాక్టివేషన్ ఇది కేవలం 2 యాంటీబాడీస్ మాత్రమే సింథసైజ్ చేయగలుగుతుంది, ఐజీఎం అండ్ ఐజీడీ అనేటువంటిది. బట్ ఆఫ్టర్ యాక్టివేషన్ ఇది 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ని కూడా ఇది సింథసైజ్ చేయగలదు. ఏ విధంగా 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ అనేటువంటిది ఇది సింథసైజ్ చేయగలదు అనేటువంటి చూద్దాం. సో 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ అనేటువంటిది ఒకే బీ సెల్ అనేటువంటి సింథసైజ్ చేయదు. ఒక బీ సెల్ అనేటువంటిది ప్రతి బీ సెల్ అనేటువంటిది 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ని సింథసైజ్ చేయగల పొటెన్షియల్ ఉన్నప్పటికీ సో ఈ బీ సెల్ అనేటువంటిది కేవలం ఒక టైప్ ఆఫ్ యాంటీబాడీని మాత్రమే సింథసైజ్ చేయగలుగుతుంది. దట్ ఈస్ ఐజీఏ కావచ్చు, లేదంటే ఐజీఈ కావచ్చు, ఎం కావచ్చు, ఆర్ డి కావచ్చు, ఆర్ జీ కావచ్చు. సో ఈ విధంగా సింథసైజ్ అవ్వడాన్ని ఏమంటామంటే మనం మోనోస్పెసిఫిసిటీ అని చెప్తాం. సో ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక యాక్టివేటెడ్ బీ సెల్ అంటే ఇది యాంటీజెన్కి ఎక్స్పోజర్ అయిన తర్వాత అంటే లింపాడ్ ఆర్గాన్కి రీచ్ అయిన తర్వాత లింపాడ్ ఆర్గాన్లో అక్కడ యాంటీజెన్కి ఎక్స్పోజర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీ సెల్ అనేటువంటిది దీనికి సైటోకైన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ టీ హెల్పర్ సెల్ రిలీజ్ చేసేటువంటి సైటోకైన్స్లో సపోజ్ ఇంటర్లీకిన్ 4 అనేటువంటిది ఉంది. ఇంటర్లీకిన్ 4 అనేటువంటిది ఈ యొక్క బీ సెల్ అనే దాంట్లో మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేస్తుంది. కాన్స్టెంట్ రీజన్ యొక్క డిఎన్ఏని రీఅరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే వేరియబుల్ రీజన్లో ఏ విధంగా రీకాంబినేషన్స్ చూసామో అలాగే ఇప్పుడు కాన్స్టెంట్ రీజన్లో కూడా రీకాంబినేషన్స్ అనేటువంటివి జరుగుతాయి. ఇక కాన్స్టెంట్ రీజన్లో రీకాంబినేషన్స్ వల్ల ఆ యొక్క యాంటీబాడీ యొక్క స్పెసిఫిసిటీ అనేటువంటిది చేంజ్ అవ్వదు. ఓన్లీ ఏం చేంజ్ అవుతుంది అంటే దానికి ఎఫెక్టర్ ఫంక్షన్స్ అనేటువంటివి ఇక్కడ చేంజ్ అవ్వడం అనేటువంటిది మనము అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క టీ హెల్పర్ సెల్స్ రిలీజ్ చేసేటువంటి ఇంటర్లీకన్స్ అనేటువంటి ఏ విధంగా రీకాంబినేషన్స్ అనేటువంటి చేస్తానే దానికి ముందు ఇక్కడ బీ సెల్ యొక్క డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఆఫ్టర్ రీకాంబినేషన్ అంటే వేరియబుల్ రీజన్ రీకాంబినేషన్ తర్వాత మనకు ఇక వీడిజే సెగ్మెంట్స్ అనేటువంటి ఉన్నాయి. ఇక వీడిజే సెగ్మెంట్స్ తర్వాత కాన్స్టెంట్ రీజన్ ఉంది. ఇక కాన్స్టెంట్ రీజన్లో మనకు ఇక హెవీ చైన్కి సంబంధించి చూస్తే ఇక్కడ మ్యూ కాన్స్టెంట్ రీజన్ కోడ్ చేసే డిఎన్ఏ ఉంది. అలాగే తర్వాత ఇక డెల్టా రీజన్ కోడ్ చేసేది, అలాగే గామా రీజన్స్ ని కోడ్ చేసేది కాన్స్టెంట్ రీజన్ డిఎన్ఏ ఉంది. అలాగే ఇక్కడ ఎప్సిలాన్ రీజన్ కోడ్ చేసే డిఎన్ఏ ఉంది. ఆల్ఫా టైప్ ఆఫ్ ఇమ్యునోగ్లోబిన్ కోడ్ చేసే డిఎన్ఏ సెగ్మెంట్ ఉంది. అలాగే కాన్స్టెంట్ రీజన్ కు ముందుగా మీరు ఒక పింక్ కలర్ లో ఒక సెగ్మెంట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పింక్ కలర్ సెగ్మెంట్స్ ఏమిటంటే స్విచ్ సీక్వెన్సెస్ అంటాం, స్విచ్చింగ్ సీక్వెన్సెస్, ఎస్ సీక్వెన్సెస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎస్ సీక్వెన్సెస్ లేదా స్విచ్చింగ్ సీక్వెన్సెస్ అనేటువంటి ప్రతి కాన్స్టెంట్ రీజన్ కి ముందు కూడా ఉంటుంది. అంటే ఇక కాన్స్టెంట్ మ్యూకి అండ్ డెల్టాకి ఒకే ఎస్ సీక్వెన్స్ అనేటువంటిది ఉంది. గామాకు ఒక సీక్వెన్స్ ఉంది. గామాలో 4 ఐసోటైప్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఐసోటైప్ కి ఒక స్విచ్ సీక్వెన్స్ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇక ఎప్సిలాన్ కూడా ఒక స్విచ్ సీక్వెన్స్ ఉంది. అదే ఆల్ఫా కూడా ఒక స్విచ్ సీక్వెన్స్ ఉంది. ఆల్ఫాలో మళ్ళీ 2 సబ్ టైప్స్ ఐసోటైప్స్ అనేటువంటి ఉంటాయి, ఆల్ఫా 1, ఆల్ఫా 2. సో ప్రతి కాన్స్టెంట్ రీజన్ కూడా ఒక స్విచ్ సీక్వెన్స్ అనేటువంటిది ఉంది. ఈ స్విచ్ సీక్వెన్స్ దగ్గర ఏమవుతుందంటే ఇక్కడ డిఎన్ఏ అనేటువంటిది బ్రేక్ అవుతుంది. డిఎన్ఏ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ రెండు స్విచ్ సీక్వెన్స్లకు మధ్య ఉన్నటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేటువంటిది రిమూవ్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ కానీ చూసినట్టయితే ఇక మ్యూ చైన్ కి ముందున్నటువంటి స్విచ్ సీక్వెన్స్ వద్ద డబుల్ స్టాండ్ బ్రేక్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎప్సిలాన్ రీజన్ కు ముందున్నటువంటి ఇక డిఎన్ఏ మధ్య ఉన్నటువంటి ఇక రీజన్ అనేటువంటిది ఇక్కడ స్విచ్ సీక్వెన్స్ అనేటువంటిది డబుల్ స్టాండ్ బ్రేక్ అవుతుంది. ఈ డబుల్ స్టాండ్ బ్రేక్ అయినప్పుడు ఇక మధ్యలో ఉన్నటువంటి ఇక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేటువంటిది ఒక సర్కులర్ డిఎన్ఏగా మారుతుంది. సర్కులర్ డిఎన్ఏగా మారిన తర్వాత అది రిమూవ్ అయిపోవడం, డిసప్పేర్ అయిపోవడం జరుగుతుంది. సో ఫైనల్ గా రీకాంబినేషన్ జరిగిన తర్వాత మనకు ఫామ్ అయినటువంటి డిఎన్ఏలో ఇక వేరియబుల్ రీజన్ తర్వాత మనకు ఎప్సిలాన్ రీజన్ అండ్ ఆల్ఫా రీజన్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఫామ్ అయినటువంటి ఇక డిఎన్ఏ అనేటువంటి ఫైనల్ గా చూస్తే రీకాంబినేషన్ అయిన తర్వాత సో ఇక వీడిజీ సీక్వెన్స్ అండ్ ఎప్సిలాన్ అండ్ ఆల్ఫాతో ఉంటుంది. సో దీని నుంచి ఫామ్ అయినటువంటి ఎంఆర్ఎన్ అనేటువంటి చూస్తే మళ్ళీ మనము ఇక వీడిజీ సీక్వెన్స్ తో కలిగినటువంటి ఒక ఎగ్జాన్స్ కలిగి ఉంటుంది. అలాగే ఎప్సిలాన్ రీజన్స్ తో కలిగినటువంటి ఒక ఎగ్జాన్ కలిగి ఉంటుంది. దెన్ అలాగే ఇక ఆల్ఫా రీజన్ తో కలిగినటువంటి ఎగ్జాన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు ఈ డిఎన్ఏ అనేటువంటిది ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది. డిఎన్ఏ అనేటువంటి ట్రాన్స్క్రిప్షన్ అయిన తర్వాత దీని నుంచి ఇక ప్రైమరీ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయితే ప్రైమరీ ఎంఆర్ఎన్ఏలో ఏమవుతుందంటే ఎప్సిలాన్ రీజన్ కి ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ యొక్క ఎండ్ సిగ్నల్, టర్మినేషన్ సిగ్నల్ ఉంటుంది. కాబట్టి ఫామ్ అయ్యేటువంటి ఈ యొక్క ఎంఆర్ఎన్ఏలో జస్ట్ ఏమవుతుందంటే జస్ట్ ఇక వీడిజే సీక్వెన్స్ సంబంధించినటువంటి ఇక ఎగ్జాన్, అలాగే ఇక ఎప్సిలాన్ రీజన్ సంబంధించినటువంటి ఎగ్జాన్, 2 ఎగ్జాన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ 2 ఎగ్జాన్స్ నుంచి ఒక పెప్టైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇక ఫామ్ అయ్యేటువంటి పెప్టైడ్ అనేటువంటి చూస్తే మనం ఒక వీడిజే రీజన్ ప్లస్ ఎప్సిలాన్ కి సంబంధించినటువంటి 4 కాన్స్టెంట్ రీజన్స్ ఇందులో మనము అబ్జర్వ్ చేస్తాం. సో ఈ విధంగా రీకాంబినేషన్ అనేటువంటి జరుగుతుంది. అదే ఆ యొక్క బీసెల్ అనేటువంటిది ఇమ్యునోగ్లోబిన్ ఏం సింథసైజ్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏఐడి రీజన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సిగ్నల్ రీజన్ లేదా ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్విచ్చింగ్ రీజన్ నుంచి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫా రీజన్ దగ్గర ఉన్నటువంటి స్విచ్చింగ్ రీజన్ మధ్య బ్రేక్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఇక స్విచ్చింగ్ రీజన్స్ జరగడం వల్ల ఆ యొక్క యాంటీబాడీ అనేటువంటిది ప్రొడ్యూస్ చేసే టైప్ ఆఫ్ యాంటీబాడీ అనేటువంటిది మారుతుంటది. మరి ఏ సిగ్నల్స్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తానేటువంటిది ఇంతవరకు ఇంకా ఐడెంటిఫై చేయలేదు. సో ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే ఇంటర్లీకిన్ 4 మాత్రం ఈ యొక్క ప్రాసెస్ ని ఇది యాక్టివేట్ చేస్తుందని తెలియడం జరిగింది. ఈ డబుల్ స్టాండ్ బ్రేక్ ని ఇక్కడ ఫామ్ చేసేది ఇక్కడ ఏఐడి అనేటువంటి ఎంజైమ్ ఉంది. దీన్ని యాక్టివేషన్ ఇండ్యూస్డ్
డిఅమైనేజెస్ అంటాం. ఈ యాక్టివేషన్ ఇండ్యూస్డ్ డిఅమైనేజెస్ అనేటువంటి ఇంటర్లీకిన్ 4 వల్ల యాక్టివేట్ అవుతాయి. సో దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ అనేటువంటి ప్రొడ్యూస్ కావాలంటే ఆ యొక్క బీ సెల్ అనేటువంటిది ఈ యొక్క టీ హెల్పర్ సెల్స్ కి ఇది ఎక్స్పోజ్ అవుతానే ఫామ్ అవుతుంది. ఒకవేళ టీ ఇండిపెండెంట్ ప్రాసెస్ లో కూడా కొన్నిసార్లు ఒక బీ సెల్స్ అనేటువంటి యాంటీజెన్స్ ద్వారా యాక్టివేట్ కాబడతాయి. అయితే అక్కడ యాక్టివేట్ అయినప్పుడు అవి ఓన్లీ ఇక ఇమ్యునోగ్లోబిన్ ఎం అండ్ డి మాత్రమే ఫామ్ చేయగలగని రిమైనింగ్ ఈ యొక్క ఇమ్యునోగ్లోబిన్స్ అనేటువంటి ఫామ్ కావు. సో ఈ రిమైనింగ్ ఇమ్యునోగ్లోబిన్స్ అనేటువంటి ఓన్లీ టీ సెల్ డిపెండెంట్ యాంటీజెన్ యాక్టివేషన్ అయినటువంటి బీ సెల్స్ లో మాత్రమే ఫామ్ అవుతాయి. కానీ ఇండిపెండెంట్ యాక్టివేషన్ ద్వారా బీ సెల్ యాక్టివేట్ అయ్యి వాటి నుంచి ఇవి ఫామ్ అవ్వవు. ఏఐడి ఎంజైమ్ ఏ విధంగా వీటిలో ఒక బ్రేక్స్ అనేవి ఫామ్ చేస్తా చూస్తే ఇక ఏఐడి ఎంజైమ్ అనేది డిఆక్సీ సైటడిన్ అనేటువంటి డిఆక్సీ రుడిన్ గా మారుస్తుంది. సో ఎప్పుడైతే సైటడిన్ అనేటువంటిది డిఅమైనేషన్ వల్ల ఇక డిఆక్సీ సైటడిన్ గా మారుతుందో ఆ డిఆక్సీ సైటడిన్ అనేటువంటిది ఇక డిఆక్సిరుడిన్ గా ఇక ఏఐడి కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఈ డిఆక్సిరుడిన్ ని రిపేర్ ఎంజైమ్స్ రిమూవ్ చేస్తాయి. ఇరాసిల్ గ్రూప్స్ అనేటువంటి రిమూవ్ అయినప్పుడు అక్కడ సింగిల్ స్ట్రాండ్ నిక్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. సింగిల్ స్ట్రాండ్ నిక్ ఫామ్ అయిన తర్వాత ఇక మిస్ మ్యాచ్ రిపేర్ అనేటువంటిది ఇక్కడ రిక్రూట్ అవ్వడం జరుగుతుంది. మిస్ మ్యాచ్ రిపేర్ కి సంబంధించినటువంటి ప్రోటీన్స్ అనేటువంటి ఇక 2 స్ట్రాండ్స్ లో ఇక్కడ నిక్ అనేటువంటి క్రియేట్ చేసి ఈ కంప్లీట్ డిఎన్ఏ సెగ్మెంట్ అనేటువంటిది ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఏఐడి ఎంజైమ్ అనేటువంటి నిక్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏఐడి ఎంజైమ్ నిక్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మిస్ మ్యాచ్ రిపేర్ ప్రోటీన్స్ అనేటువంటి డబుల్ స్ట్రాండ్ నిక్ క్రియేట్ చేస్తే ఇక్కడ మిస్ మ్యాచ్ రిపేర్ ప్రోటీన్స్ అనే డబుల్ స్ట్రాండ్ నిక్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది. సో ఫైనల్ గా ఇక్కడ ఫామ్ అయినటువంటి డిఎన్ఏ సెగ్మెంట్ అనేటువంటిది రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఫామ్ అయినటువంటి ఆ యొక్క డిఎన్ఏ నుంచి ఓన్లీ ఇమ్యునోగ్లోబిన్ ఈ అనేటువంటిది సెన్సైజ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇమ్యునోగ్లోబిన్ ఆల్ఫా సెన్సైజ్ అవ్వాలని ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఇమ్యునోగ్లోబిన్ జీ సెన్సైజ్ కావాలని అదే ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా యొక్క ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది. సో ఈ సెల్స్ అనేటువంటి ఈవెన్ ఇమ్యునోగ్లోబిన్ మ్యూ అండ్ ఇమ్యునోగ్లోబిన్ డెల్టాను కూడా ఇవి కూడా సెన్సైజ్ చేయగలవు. ఏ విధంగా డెల్టాను ఇమ్యూన్ సెన్సైజ్ చేయగలవు అంటే వీటికి రీకాంబినేషన్ అనేటువంటి అవసరం లేదు. వీటిని మళ్ళీ జనరల్ గా ఇక ట్రాన్స్క్రిప్షన్ స్ప్లైసింగ్ ప్రాసెస్ ద్వారా యాక్టివేటెడ్ బీ సెల్స్ అనేటువంటి ఫామ్ చేయగలవు. అయితే రిమైనింగ్ ఈ 3 టైప్స్ ఫామ్ అవడానికి మాత్రం ఇక డిఎన్ఏ రీకాంబినేషన్స్ అనేటువంటి జరగాలి, రీఅరేంజ్మెంట్ జరగాలి. ఆ యొక్క డిఎన్ఏ రీకాంబినేషన్స్ జరిగి ఇక క్లాస్ స్విచ్చింగ్ అనేటువంటిది జరుగుతుంది. క్లాస్ స్విచ్చింగ్ ద్వారా ఒక బీ సెల్ అనేది ఒక టైప్ ఆఫ్ యాంటీబాడీని మాత్రమే అది ప్రొడ్యూస్ చేయగలదు. అదేవిధంగా ఇక బీ సెల్స్ లో ఇంకొక ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని సొమాటిక్ హైపర్ మ్యూటేషన్ అంటాం. ఇక సొమాటిక్ హైపర్ మ్యూటేషన్ ద్వారా ఏమవుతుందంటే ఇక వేరియబుల్ రీజన్ లో ఇక మ్యుటేషన్స్ జరుగుతాయి. వేరియబుల్ రీజన్ లో మ్యుటేషన్స్ జరగడం వల్ల ఇంతకుముందు రీకాంబినేషన్స్ జరిగాయి. రీకాంబినేషన్స్ జరగడం వల్ల చాలా వైవిధ్యమైనటువంటి డైవర్సిటీ రావడం జరిగింది. ఇప్పుడు వేరియబుల్ రీజన్ లో మ్యుటేషన్స్ అనేటువంటి కూడా జరుగుతాయి. వీటిని సొమాటిక్ హైపర్ మ్యుటేషన్స్ అంటే ఈ సొమాటిక్ మ్యుటేషన్స్ కూడా ఇక ఏఐడి ఎంజైమ్ అనేటువంటి కాజ్ చేస్తుంది. సో ఏఐడి ఎంజైమ్ వల్ల కాజ్ అయినటువంటి ఇక సొమాటిక్ హైపర్ మ్యుటేషన్స్ ఇక వేరియబుల్ రీజన్ లో ఏం కాజ్ చేస్తాయంటే ఇంకా ఎక్కువ డైవర్సిటీ అనేటువంటిది కాజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ డైవర్సిటీ అనేది కాజ్ చేయడం వల్ల ఏం మారుతుందంటే దాని యొక్క అఫినిటీ అనేటువంటిది ఇంకా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో అఫినిటీ అనేటువంటిది ఇక్కడ ఫర్దర్ లెవెల్ కి ఇది రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్దర్ లెవెల్ కి రీచ్ అవడం వల్ల ఆ యొక్క యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేటువంటిది ఈజీగా ఫామ్ అవుతుంది. యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేటువంటిది ఈజీగా ఫామ్ అయ్యి తర్వాత దానికి ఎఫెక్టర్ ఫంక్షన్స్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇమ్యునోగ్లోబిన్ ఏ అనేటువంటిది ఫామ్ అయినప్పుడు ఒక రకమైనటువంటి ఎఫెక్టర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇమ్యునోగ్లోబిన్ ఈ అనేటువంటి ఫామ్ అయినప్పుడు ఎఫెక్టర్ ఫంక్షన్స్ అనేటువంటి ఉంటాయి. జీ అనేటువంటి ఫామ్ అయితే ఒక ఎఫెక్టర్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఇక సి రీజన్ ఆర్ కాన్స్టెంట్ రీజన్ యొక్క రీఅరేంజ్మెంట్ అనేటువంటి బీసెల్ లో జరుగుతుంటుంది. సో ఇది వీడిజే రికాంబినేషన్స్ కి కంప్లీట్ గా డిఫరెంట్. సో వీడిజే రీకాంబినేషన్ అనేటువంటిది స్పెసిఫిసిటీని డిటర్మైన్ చేస్తే ఇక అండ్ రీకాంబినేషన్స్ ఆఫ్ కాన్స్టెంట్ రీజన్ అనేటువంటిది దేని డిటర్మైన్ చేస్తుంది అంటే టైప్ ఆఫ్ యాంటీబాడీ ప్రొడక్షన్ లేదా ఐసోటైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ని అది డిటర్మైన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.